మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 27వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ 27వ అధ్యాయంలో ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడు ఏశావుతో, నా కుమారుడా అని పిలిచి, నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధాలు, నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. సాధారణంగా రాయబడినటువంటి ఈ మాటలు పదే పదే చదువుతున్నప్పుడు నాకు పెద్దగా రుచించలేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనను ఒక తరము నుంచి మరొక తరానికి, అంటే ఇస్సాకు ఇప్పుడు తన పిల్లల మీద అబ్రహాం నుంచి పొందిన వాగ్దానము, ఆశీర్వాదాన్ని తన పిల్లల మీద ప్రవచిస్తున్నాడు లేదా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇది దేవుని ప్రణాళిక. అయితే ఇంత గొప్ప ఆశీర్వాదము, వాగ్దానము కేవలం ఆహారం మీదనే ఆధారపడుందా? ఒక తండ్రి పిల్లల్ని దీవించడానికి ఆహారం తీసుకునే దీవిస్తాడా? ఆఫ్కోర్స్ కడుపు నిండి ఉండడం, సంతోషకరంగా ఉండటం అది మంచిదే. కానీ ఎందుకో నాకు పెద్దగా రుచించలేదు. అక్కడ కాస్త ఆలోచించి మనసు పెట్టి ధ్యానించినప్పుడు ప్రభు నాకు ఒక అంశాన్ని నేర్పించాడు. ఒక ప్రత్యక్షత ప్రభు నాకు ఇచ్చాడు. ఈ దినం నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అయితే అంతకంటే ముందుగా మీకు మరొక మాట నేను చెప్పాలి. 25వ అధ్యాయంలో 27, 28 వచనాలు మీరు చూడండి. ఆదికాండం 25వ అధ్యాయము 27, 28 వచనాలు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు, అంటే ఏశావు యాకోబులు ఎదిగిన తర్వాత, ఏశావు వేటాడు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. సాధారణంగా ఒక ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నప్పుడు, పిల్లలంటే అందరికీ తల్లిదండ్రులకు ఒకే రకమైన ప్రేమ ఉంటుంది, కానీ ఎంతో కొంచెం డిఫరెన్స్, అది వివక్ష అనలేము, లేకపోతే ఇంకొక పేరు పెట్టలేము, కానీ కాస్త వ్యత్యాసం కనపడుతుంటుంది. అయితే ఇక్కడ ఇస్సాకు వేట మాంసము తింటున్నాడు కనుక, తన పెద్ద కుమారుడు తండ్రి కోసం వేటాడి తెచ్చిపెడుతున్నాడు కనుక ఏశావును ప్రేమించాడట. ఇలా భౌతికమైన విషయాల మీద ఆధారపడి మనవలే దేవుడు స్పందించడు కదా, లేదా భౌతికమైనటువంటి తృప్తి పొంది మనవలే ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడు కదా. దేవుని ప్రణాళిక వేరుగా ఉంది. అయితే నేను ఇక్కడ మీకు చెప్పవలసినటువంటి అంశం ఏంటంటే, ఈ ధ్యానంలో నాకు బోధపరచబడిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, చాలా సందర్భాల్లో గమనిస్తున్నప్పుడు ఆశీర్వాదానికి దెర్ ఈజ్ ఏ కనెక్షన్ బిట్వీన్ బ్లడ్ అండ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదానికి, బలి అర్పణకు ఒక సంబంధాన్ని కొద్దిగా నేను గుర్తించగలిగాను. ఉదాహరణకు మీరు చూడండి, ఆదికాండము 22వ అధ్యాయంలో దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, నీవు ప్రేమించే ఇస్సాకును మోరియా దేశముకు వెళ్ళి నేను చూపించే పర్వతం మీద నీవు నాకు దహన బలిగా అర్పించమని అడిగాడు. ఇదే అధ్యాయంలో మీరు కింది వచనాల్లో 15 నుంచి 18 వచనాలు చదవండి. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా, నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని వెనదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఇది ఇక చివరి పరీక్ష. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము, ఆశీర్వాదము అబ్రహాము జీవితంలో స్థిరపరిచేందుకు దేవుడు అడిగిన చివరి బలి అర్పణ ఇదే. బలి జరగకుండా ఆపేశాడా? కాదు. హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టంగా అన్నాడు, ఉపమాన రీతిగా ఇస్సాకును బలిగా అర్పించి తిరిగి పొందాడు. ఆఫ్కోర్స్ అక్కడ ఇస్సాకుకు మారుగా తన కుమారుడైనటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా మనం అక్కడ ఒక బలి పశువును చూస్తాం. అయితే ఇప్పుడు కొత్త నిబంధన విశ్వాసులుగా మనమందరం కూడా ఆశీర్వదించబడ్డానికి మరి పాత నిబంధన స్టోరీ చెబుతున్నారు. మరి దెర్ ఈజ్ అ కనెక్షన్ బిట్వీన్ బ్లడ్ అండ్ బ్లెస్సింగ్ అన్నారు. మరి కొత్త నిబంధన విశ్వాసులుగా ఇప్పుడు మనము అబ్రహాము యొక్క ఆశీర్వాదము, దీవెనకు వారసులం కదా. మరి ఈ వాగ్దానము, వారసత్వం మనం పొందేదానికి మనం కూడా బలి అర్పణ చేయాలి కదా. మీరు చెబుతున్న మాట ప్రకారం అని మీరు ఆలోచించవచ్చు. అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గలతీయులతో మాట్లాడుతున్నప్పుడు 3వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వల్లనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం
క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ధర్మశాస్త్రం ప్రకారముగా బలి అర్పణ లేకుండా పాపక్షమాపణ కలగదని సాధారణంగా చెప్పవచ్చును కదా. యేసుక్రీస్తే చివరి బలి అర్పణ. మీరు గమనించండి, గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనంలో, దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కలిసి రాయబడి ఉంటాయి కదా. ఇట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకొనెను. ఇప్పుడైతే అబ్రహాం పొందినటువంటి అదే ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా మనకు లభించుతున్నది. ఎలాగ లభిస్తున్నది? యేసుక్రీస్తే మన కొరకు బలియాగముగా, అర్పణగా ఆయన అయ్యాడు. మధ్యవర్తిగా ఆయన దిగి వచ్చాడు త్రూ ద జీసస్ క్రైస్ట్. ఇప్పుడు క్రీస్తు అని బలి అర్పణ ద్వారా ఆయనను బట్టి ఇప్పుడు అబ్రహాం యొక్క వాగ్దానమునకు మనం వారసులుగా మారాం. అయితే ఇక ఈ కథ అంతా మనం బాగా ఎరిగిన వారం కనుక నేను క్లుప్తంగా వివరిస్తాను. ఆదికాండం 27వ అధ్యాయంలో ఎప్పుడైతే ఇస్సాకు ఏశావుతో ఇలాగ చెప్తున్నాడో ఆ విషయాల్ని రిబ్కా వింటూ ఉందట. రిబ్కా విని ఏశావు వేటకెళ్ళి ఆహారాన్ని సిద్ధపరిచే లోపు తన చిన్న కుమారుడైనటువంటి యాకోబును పురిగొల్పి తనే ఒక గొర్రెను వధించి, ఇక్కడ కూడా ఒక బలి జరుగుతూనే ఉంది, లేదా రక్తప్రోక్షణ జరుగుతూనే ఉంది. తాను సిద్ధపరిచి ఆహారాన్ని ఇస్సాకు దగ్గరికి యాకోబుతో పంపించింది మనం బాగా ఎరిగి ఉన్నాం. అయితే ఇక్కడ కూడా మీకు అబ్బురపరిచే విషయం నేను మీకు చెప్పాలి. యాకోబు కాస్త భయపడుతూనే ఉన్నాడు, తల్లిని నివారిస్తూనే ఉన్నాడు. పైగా అన్నిటికంటే ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఏశావు రోమము గలవాడు. యాకోబు అంటున్నాడు, నా అన్నను ఒకవేళ తండ్రి తడిమి చూశాడనుకోండి, నా అన్న బదులుగా నేను కనపడితే నేను వంచుకునిగా మిగిలిపోతాను. ఎందుకంటే నేను నున్నని వాడడు, నా అన్న చేతులు ఇలా తడిమినప్పుడు అతను రోమమును గలవాడు. దీనికి కూడా రిబ్కా ఒక ప్రణాళిక వేసి ఆ గొర్రె చర్మాన్ని యాకోబు చేతులకు మెడ మీద కప్పి, ఒకవేళ ఇస్సాకు చూడలేని స్థితిలో ఉన్నాడు కనుక దగ్గరికి తీసుకొని తడవులాడితే అతడు ఏసేబు అనుకున్నట్టుగా సిద్ధపరిచింది. రిబ్కా చెప్పినట్టుగానే యాకోబు ఆహారం తీసుకొని ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు. ఇస్సాకు ఆశ్చర్యపోయాడు, ఇంత త్వరగా ఎలా దీన్ని నువ్వు సిద్ధపరచవని. ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత ఇక ఆహారము తిని ఆ కుమారుణ్ణి దీవించడానికి లేదా వీరు ఊహించినట్టుగానే యాకోబును దగ్గరికి పిలిచాడు. యాకోబును తడివి చూశాడు. ఇక్కడ ఇస్సాకు ఒక మాట అంటున్నాడు చూడండి. ఆదికాండం 27వ అధ్యాయము 21వ వచనంలో, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావు అను నా కుమారుడవో కావో, నేను నిన్ను తడివి చూచేదను, దగ్గరికి రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులు నేను ఎంతో కొంత నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు, ఎంతో కొంత కన్ఫ్యూజ్ అయ్యాడు. స్వరమేమో యాకోబు స్వరం లాగుంది, తడువు చూస్తే ఏశావు లాగున్నాడు. అయితే ఇక్కడే ఒక అద్భుతకరమైన విషయాన్ని మనము నేర్చుకోవాలి. కింది వచనాల్లో ఆహారం తెమ్మన్నాడు, ఆహారాన్ని తీసుకున్నాడు, ద్రాక్షరసం త్రాగాడు. ఆ తర్వాత 26 నుంచి అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లా, నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుతురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు. ఇక్కడ ఇస్సాకు యాకోబును దగ్గరికి పిలిచి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని వాసన కూడా చూస్తున్నాడు. తడివి చూశాడు, ఆ కుమారుణ్ణి వాసన చూస్తున్నాడు. మీరు బాగా గమనించండి, రోమములు కలవాడు కనుక ఏశావు ఈ తల్లి ఏం చేసింది, గొర్రె చర్మాన్ని అక్కడక్కడ ఆ యాకోబు మీద చేతులకు కానీ మెడభాగాలు కానీ ఎక్కడైతే తడువులాడతాడో ఆ ప్రాంతం అంతా గొర్రె చర్మాన్ని పెట్టింది. గొర్రెను వధించి ఆహారం సిద్ధపరిచి ఆ గొర్రె చర్మాన్ని కప్పారు. మనందరికీ బాగా తెలుసు, గొర్రె
వాసన ఎంత దూరం ఉన్నా ఖచ్చితంగా అది మనం పసిగట్టగలుగుతాం. అయితే కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నా కూడా అక్కడ గొర్రె వాసన రాకుండా, గొర్రె చర్మం వాసన రాకుండా చేని సువాసన ఇస్సాకుకు రావడానికి గల కారణమేమి? ఈ సమయంలో దేవుడు చేసినటువంటి ఒక అద్భుతకరమైన విషయం ఏంటంటే, అది మంచో చెడో మనకిప్పుడు ఆ టాపిక్ అవసరం లేదు, కానీ ఎలాగూ జ్యేష్ఠత్వం ట్రాన్స్ఫర్ అయిపోయింది. జ్యేష్ఠత్వాన్ని ఏసావు అమ్మేశాడు, యాకోబు దాన్ని కొనుగోలు చేసేసాడు, ఆహారం ఇచ్చి దాన్ని తీసేసుకున్నాడు. ఇప్పుడు జ్యేష్ఠత్వపు హక్కు యాకోబు మీదనే ఉంది కనుక యాకోబు తప్పు చేశాడా దేవుని దృష్టిలో, తర్వాత దండించాడా, మార్చాడా, అది వేరే అంశం. కానీ ఇక్కడ ప్రస్తుతానికి ఆశీర్వాదము దీవెన అతని మీద వెళ్ళేందుకు దేవుడు భౌతికమైనటువంటి ఈ గొర్రె చర్మం యొక్క సువాసనను ఇస్సాకుకు కలగకుండా ఆపివేసి రాబోతున్న దీవెన, వాగ్దానము, ఆశీర్వాదం యొక్క వాసనను పెట్టాడు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆశీర్వాదానికి బలి అర్పణకు ఏదో కాస్త కనెక్షన్ ఉంది అని ఇందాక నేర్చుకున్నాం. కొత్త నిబంధనకు దాన్ని మనం ఆపాదించుకున్నాం. క్రీస్తు బలి అర్పణ ద్వారా మనం అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి వారసులయ్యాం. మరి సువాసన విషయానికి వస్తే మీరు గమనించండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం, క్రీస్తు లోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మీరు మరొక మాట చదవండి, కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనం మీరు చూడండి, రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. అంత మాత్రం కాకుండా రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకూడి. ఇప్పుడు భౌతికంగా కూడా మన మీద ఈ ప్రాచీన స్వభావానికి సంబంధించినటువంటి ఈ వాసన ఆశీర్వాదానికి అర్హత కాదు, కానీ క్రీస్తును ధరించిన వారమై, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారమై, క్రీస్తు యేసు యొక్క సువాసనగా మనం ఉన్నాం కనుక ఆశీర్వాదానికి మనం వారసులుగా ఉన్నాం. ఇంత గొప్ప కృప మనకు సిద్ధపరిచినటువంటి ఆ దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తు యేసు అనే బలి అర్పణ ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదము, వారసత్వము మీకు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.